హాయ్ హలో అని అందరికీ నేను తెలుసు కదా, నేను మీ తాజ్. ప్రజెంట్ అయితే మేము ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చానన్నా. ప్రస్తుతానికి ఒక రైతు దగ్గర అయితే 4 జాఫరాబాదీ బర్రెలు అయితే అమ్మకు అనుకున్నాయి. ప్రజెంట్ దాంట్లో 3 వచ్చేసి 4 months అవుతుందట అన్న ఈనేసి. ఒకదానికి దూడే ఉంది, రెండింటికైతే లేదు. ప్రజెంట్ మిల్కింగ్ కెపాసిటీ వచ్చి పూటకు 6 లీటర్లు అయితే ఇస్తున్నాయి. రోజుకు 12 నుండి 13, 12, 11 లీటర్లు అయితే ఇస్తున్నాయట. మీకైతే మ్యాక్సిమం 11 లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తాడంట ఒక్కొక్క బర్రెకి అయితే. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్లో నార్సింగ్కి వెళ్ళాలన్నా నా నెంబర్కి కాల్ చేసి అయితే మీరైతే కనుక్కోండి. అక్కడ లొకేషను ప్లస్ రైతు నెంబర్ అన్నీ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ వీడియో చివరి దాకా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టి లైక్ అయితే కొట్టండి. చూసుకోవచ్చునా, మీకు మా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వస్తలేవన్నా, వస్తాయి 2-3 డేస్లో వస్తాయి. నిన్న మొన్న ఉండే అన్నీ అయిపోయినాయి అన్న. మా దగ్గర వచ్చేసి ముర్రా ఉండే అన్న అన్నీ. ఇవి వచ్చేసి జాఫరాబాదీ ప్యూర్ బ్రీడ్వి అన్న. ఒకసారి మీకు ఈ వీడియో చివరి దాకా చూడండి. నా నెంబర్కి కాల్ చేసేది కనుక్కోండి అన్న. థ్యాంక్ యూ అన్న. ఒకసారి చూపిస్తే చూడండి. చూసుకోవచ్చా, ఇది వచ్చేసి ఫస్ట్ బర్రె అన్న. ఇది ఈనేష్ అయితే 4 months అవుతుందంట. ఇప్పుడు థ్రెడ్డుల యాక్టివేషన్ మీద ఉందంట అన్న. ఇది వచ్చేసి చూసుకో, దీని కొమ్మలు చూసుకోవచ్చు. ప్యూర్ జాఫరాబాదీ బ్రీడ్ అన్న ఈ బర్రె వచ్చేసి. ఇప్పుడు దీని ధర వచ్చేసి అన్నకైతే కాల్ చేసి అయితే కనుక్కోండి. మ్యాక్సిమం మినిమం ₹1,00,000 పెట్టే తలుచుకుంటేనే కాల్ అయితే చేయండి, లేకపోతే టైంపాస్ కాల్ అయితే చేయకండి అన్న. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ ఫామ్కి ఒకసారి విజిట్ కండి. నా నెంబర్ కాల్ చేసి అయితే అక్కడ లొకేషన్ అయితే ఇస్తాను, మీరు వెళ్ళి అయితే చూడండి అన్న. బర్రెలో నచ్చితే ఇది వచ్చేసి సెకండ్ బర్రె అన్న. దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు 6 లీటర్లు అయితే ఇస్తుంది. ప్రజెంట్ అయితే దీనికైతే దుడ్డే ఉంది. ఇప్పుడు ఫస్ట్ దానికి చూపించిన దానికైతే దుడ్డే లేదన్న. ఇప్పుడు దీనికైతే దుడ్డి ఉంది, ముంగల్నే కట్టేసి ఉందన్న. చూసుకోవచ్చు, మంచిగా ఉంది ఈ బర్రె కూడా వచ్చేసి. ఇది కూడా థ్రెడ్ యాక్టివేషన్ మీద ఉందన్న. ఇప్పుడు 6 లీటర్స్ ఇస్తుంది పర్ టైము. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి థ్రెడ్ బర్రె అన్న. ఇది కూడా 5 నుండి 6 లీటర్స్ ఇస్తుందంట పూటకు. 6 లీటర్లు అయితే ఇస్తుంది. మనమైతే 5.5, 6 పెట్టుకోవచ్చు అన్న పూటకు. చూసుకోవచ్చు అన్న, మంచిగా ఉంది ఈ బర్రె వచ్చేసి కూడా థ్రెడ్డుల యాక్టివేషన్ అన్న. ఇది కూడా సైజు కూడా హెవీ సైజులో ఉన్నాయన్న. ఇప్పుడు వీడియోలో అయితే మనకైతే చిన్న కొడతాయి అన్న బర్రెలు వచ్చేసి ఇవి. చూసుకోవచ్చు అన్న మీరు బర్రెలు ఒక్కొక్కసారి. మీకు 7 months ప్రెగ్నెంట్ బఫెలో అయితే ఒకసారి చూపిస్తాను, చూడండి ఆ బఫెలో కూడా. మీరు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఒకసారి ఆ ఫామ్కి విజిట్ కండి. కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను చూసుకోవచ్చు అన్న. మీరు దీంట్లో 4 సన్లు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సన్లలో అయితే పొరపాటు అయితే ఏ దానికి లేదు, సన్లలో పొరపాటు. చూసుకోవచ్చు అన్న మీరు. ఇది వచ్చేసి ఇంకో జాఫరాబాద్, కానీ ఇది సెట్గా చేసుకోవాలన్న. ఇది మ్యాక్సిమం ఇది నా అంత హైట్ ఉంటుంది అన్న. ఇది ఈ బర్రె వచ్చేసి దీనికైతే 2 months దగ్గర అవుతుందంట నా శమన్ వేపించి. దీని పక్కకు ఉంది చూడండి, దీని దుడ్డి చూసుకోవచ్చు. ఇది మిల్కింగ్ అయితే ఇస్తలేదు, దాని దుడ్డికైతే ఆపిస్తారంట అన్న. దీని మిల్కింగ్ కెపాసిటీ అయితే దీనికైతే 12 లీటర్స్ పర్ టైం ఇచ్చిందంట. ఇది కూడా దీని దుడ్డే పక్కకు కనిపిస్తుంది, చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి 7 months ప్రెగ్నెంట్ బఫెలో అన్న. ఇది వచ్చేసి 7 months ప్రెగ్నెంట్ బఫెలో. ఇప్పుడు ఏంటంటే థ్రెడ్డుల యాక్టివేషన్ ఉంటుంది. దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చి పూటకు 6 నుండి 7 లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు అని. మంచిగా ఉంది. ఇది జాఫరాబాదీ బ్రీడ్. ఇది కూడా చూసుకోవచ్చు. ఇది లేతగా ఉంది అన్న అన్నిటికంటే. ఇది ఇప్పుడు ఏంటంటే థ్రెడ్డుల యాక్టివేషన్ది ఇప్పుడు సెకండ్ యాక్టివేషన్ మీద ఉంది. ఇప్పుడు ఇది థ్రెడ్ల యాక్టివేషన్. ఇప్పుడు 7 months ప్రెగ్నెంట్ ఉంది. ఇప్పుడు చూసుకోవచ్చు అన్న, మీరు అక్కడ వెళ్ళండి, చూడండి, నచ్చితేనే బేరం చేయండి, లేకపోతే లేదు. మీకు లొకేషన్ కూడా ఇస్తుంటాయి.